హలో, ఇది ఒక డే ఇన్ మై లైఫ్ అనమాట. డే ఇన్ మై లైఫ్ అంటే ఆల్రెడీ మార్నింగ్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే నేను లెగడమే లేట్ అయిందన్నమాట. ఈరోజు అలాగే సాటర్డే. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను పులిహోర ప్రిపేర్ చేశాను, ఎందుకంటే ఇంట్లో వెజ్జెస్ ఏం లేవు. సో వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పేసి ప్రజెంట్ అయితే మనం ఏదో తినాలి కదా, అందుకని పులిహోర అయితే చేశాను అనమాట. చూపిస్తాను. సో పులిహోర అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇది తినేసిన తర్వాత ఇంకా స్నానం చేసి వెళ్ళి వెజిటేబుల్స్ కొనుక్కోవడానికి అయితే వెళ్ళాలి. సో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. యాక్చువల్గా ఈ వీడియో బర్త్డే ముందు పోస్ట్ చేయాలి కానీ మర్చిపోయాను అనమాట. సో అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మేము స్టైల్ యూనియన్కి వచ్చాం. ఇక్కడ నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది, కానీ ఆ డ్రెస్ తీసుకోలేదు, ఎందుకంటే సైజ్ కొంచెం నాకు వేరే సైజ్ కావాలని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా ఆ సైజ్ అయితే లేదనమాట. అండ్ ఈ తర్వాత ఈ టీషర్ట్ అయితే తీసుకున్నాను, నా బర్త్డే రోజు చూసారు కదా. అండ్ ఆ రోజు అయితే ఈ డ్రెస్ వేసాను అనమాట. ఇంకా టీషర్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత పక్కన మెఫిల్ అంటే మెఫిల్కి వెళ్ళి కాంబో ఉందనమాట, ఈ చికెన్ షవర్మా అండ్ చికెన్ పిజ్జా. సో షవర్మా అయితే పర్లేదు, బాగానే ఉంది. మా హస్బెండ్కి అయితే నచ్చింది, కానీ నాకు కొంచెం స్వీట్గా అనిపించింది అనమాట. పిజ్జా అయితే పార్సిల్ తీసుకున్నాం, ఇంకా అంటే పార్సిల్లోనే ఇస్తారనుకోండి. ఇక్కడ నుంచి రూట్ తెలుసా? వావ్, పిజ్జా. ఏదో చికెన్ పిజ్జా బాగా తినేసినట్టు పిజ్జా అనుకొని నడుస్తున్నాను, కానీ చూడడానికి అయితే బాగుంటుంది. పిజ్జా వెరైటీగా ఉంది, మొత్తం చికెన్ కైమలా టమాటా ముక్క ఉంటుంది. ఇంకా తర్వాత మాకు కేక్ తినాలనిపించింది. సో బ్రౌన్ బియర్కి వెళ్ళి ఒక కేక్ అయితే తీసుకున్నాము. బ్రౌన్ బియర్. ఇంకా వెంటనే కేక్ టేస్ట్ చేసేయాలని చెప్పి కేక్ అయితే టేస్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే నాకు ఏం అర్థం కాల, మళ్ళీ ఇంకోసారి తినగానే మళ్ళీ బాగానే అనిపించింది నాకు, కానీ కొంచెం ఫ్రెష్లా లేదా అన్నట్టు అనిపించింది నాకు. మరి ఈవినింగ్ వెళ్ళామన్నా మరి ఏంటో తెలీదు. ఇంకా టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అదేంటో మేము ఎప్పుడు ఏది బయటకు వెళ్ళినా కూడా డే ఇన్ మై లైఫ్ ఏదైనా చేద్దామంటే మొత్తం తిండే ఉంటుందన్నమాట. ఇంకేం చేస్తాం. ఇంకా తర్వాత ఏమో వెజిటేబుల్స్ తీసుకోవడానికి అని చెప్పాను కదా, వెజిటేబుల్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అప్పటికి 8:39 అలాగ అయిపోయింది. ఇంకా తర్వాత 11 o'clock అయితే నాకు నూడిల్స్ తినాలనిపిస్తుంది. అంటే మా హస్బెండ్ ఏమో నన్ను కేపీహెచ్బికి తీసుకెళ్తున్నారేమో అనుకుంటే డిఎల్ఎఫ్కి అయితే తీసుకెళ్లారనమాట. నాకు యాక్చువల్గా కేపీహెచ్బి దగ్గర అంతా లావులో ఉన్న నూడిల్సే చూశాను నేను, సన్నగా ఉన్న నూడిల్స్ ఎక్కడ చూడలేదనమాట. నేను మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి, నేను వెళ్ళి ట్రై చేస్తాను. సో డిఎల్ఎఫ్ కోర్ట్కి అయితే వెళ్తే అక్కడ గోంగూర అని చెప్పేసి యూట్యూబ్లో చూసామన్నమాట, ఫేమస్ రెస్టారెంట్ అని చెప్పి. అక్కడైతే నేను ఒక చికెన్ నూడిల్స్ అయితే తీసుకున్నాను. హస్బెండ్ అయితే ఏం తీసుకోలేదు, తనకి ముందు తిని ఫుడ్ హెవీ అయిపోయిందని చెప్పేసి. సో ఫుడ్ టేస్ట్కి వస్తే చాలా బాగుందన్నమాట. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.